ఇవాళ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఒక భూస్వామ్య వ్యవస్థ నడిచింది మనకు తెలుసు. అనేక రకాల పోరాటాలు వచ్చినాయి, సమానత్వం కోసం ప్రయత్నం చేసినాం, పోరాడుతూనే ఉన్నాం. అది రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ ఉద్యమం 1952 కావచ్చు, 1969లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాలు, ఎందరో మంది మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాక లైలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది.